అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి మే 20, 21, 22, 23వ తేదీలలో మీ జీవితంలో మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు, మీరు ఎదుర్కోబోయే కొన్ని పరిణామాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీ జీవితంలో ఈ 4 రోజుల్లో వచ్చే మార్పులు మిమ్మల్ని మరింత ఎక్కువగా దృఢంగా అలాగే ఆరోగ్యవంతంగా మరొక కొత్త సువర్ణపు అధ్యాయానికి మీరు నాంది పలకబోతున్నారా అని అన్నట్లుగా ఉంటాయి. అంటే మీ తలరాతను స్వయంగా మీరే ఏదైనా కానీ మనం చేసినటువంటి పనుల్లో మనం మన తలరాతను సైతం మార్చుకునేటటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఈ రకంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీకు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు మిమ్మల్ని ఆనంద సాగరంలో ముంచెత్తటానికి అతి వెంటనే సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ అదృష్టానికి కారణం కూడా మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించేటటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆ వ్యక్తి మీ జీవితాలలో మరింత సంతోషాన్ని నింపబోతున్నారు. అయితే మీరు ఆ వ్యక్తిని ఇంకా సరిగ్గా గుర్తు కూడా పట్టలేకపోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు? మీ ఆశ్చర్యానికి అంతుపట్టని విధంగా మిమ్మల్ని ఆనందంలో ఉంచెత్తేటటువంటి ఆ వ్యక్తి ఎవరు? మీరు వినబోతున్నటువంటి శుభవార్తలనేవి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే చాలా చాలా మంచివారు, చాలా నేర్పులు, అన్ని విషయాలలో కూడా చాలా తెలివిగా అలాగే చాలా చైతన్యంతో నైపుణ్యంతో ఉంటారు. అలాగే ఎదుటి వారిని అంటే ఎదుటివారు కూడా వీళ్ళని గెస్ చెయ్యలేరు. మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు, వీరి మనస్తత్వం ఏమిటి అనేది ఎవరికీ కూడా అర్థం కాదు. వీరు చాలా చక్కగా అంటే టైంకి అసలు వీరు చదువుతున్నారా అని అన్నట్లుగా ఉంటారు. లేదంటే ఏదైనా పని చేస్తున్నారా, వీడేం చేస్తాడులే అని అన్నట్లుగా ఉంటాడు. కానీ ఆ టైం వచ్చేసరికి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఎవరికీ కూడా తెలియనటువంటి విధంగా వీరు చాలా ఎక్కువగా శ్రమ చేస్తారు. అలాగే పైకి మాత్రం చాలా సున్నితంగా కనిపిస్తారు. ఎదుటి వ్యక్తులు మాత్రం వీళ్ళని చాలా తక్కువగా అంచనా వేస్తారు. అలా అంచనా వేయటంతోనే ఎదుటి వ్యక్తులు పడిపోతారనే చెప్పుకోవచ్చు. అంటే వీరి అంచనాలకు కూడా ఎవరికి చక్కరనే చెప్పుకోవాలి. అంతేకాదు వీరిని చాలామంది అవసరానికి తగిన విధంగా వాడుకొని వీళ్లను మోసం చేసినటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే ఆ వ్యక్తులను మీరు ఎక్కువగా పట్టించుకోవద్దు, మీ మనసుకు తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి గురించైతే మీరు ఎక్కువగా ఆలోచిస్తారో వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను తీసి పక్కన పెట్టేయాలి. అంతేకాని అదే పనిగా వాళ్ళ గురించి ఆలోచించడం వలన మన మనసు అనేది చాలా వరకు పూర్తిగా మారిపోయి అసలు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా అర్థం కాదు. అసలు నిజంగా మన జీవితంలో అటువంటి వ్యక్తులకు మనం అటువంటి ఇంపార్టెన్స్ ఇస్తే అది మనదే తప్పవుతుంది. కాబట్టి కొంతమంది విషయాలను పక్కన పెట్టి అతిగా ఆలోచనను అవసరమైనటువంటి ఆలోచనలకు అలాగే దడదడగా ఉండటం, గుండెదడగా ఉండటం, లేదంటే ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు మీ మనసు కొంచెం ఏదైనా సరే అయ్యో పాపం అని వెంటనే ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించే ధోరణి ఉండటం చాలా సాధారణమనే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో మీ మనసు అనేది పూర్తిగా మారిపోయి రకరకాల ఆలోచనలకు గురి చేస్తుంది. మీ మనసు నిజంగా అసలు ఈ సమాజం ఎలా ఉంటుంది, అసలు ఎటు వెళ్ళిపోతుంది ఈ సమాజం, మనకేంటి ఎలా ఉంటుంది, నిద్రలేచిన దగ్గర పడుకునేంత వరకు ఏదో ఒక షాకింగ్ న్యూస్ వింటూనే ఉన్నాం కదా. అలాగే మన మనసు అనేది స్థిమితంగా ఉండటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అర్థమే కావటం లేదు. గందరగోళమైనటువంటి ఆలోచనలతో గత కొన్ని రోజులుగా ఈ రాశివారు ఒక నెగిటివ్ ఫీలింగ్తో మనస్సుని మీరే అంటే లేనిపోని ఆలోచనలతో మీకు మీరే పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది సహజమే కదా. కాకపోతే అతి కొద్ది మందికి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందనేది మనం చెప్పలేము. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా తృప్తిగా ఆనందంగా ఉండాలి. అలాగే ఈర్ష్య ద్వేషాలతో కాకుండా మనల్ని ద్వేషించే వాళ్ళను సైతం చక్కగా ప్రేమించే మనస్తత్వం గుణం మనకి ఉండాలి. ఇలాగే ఈ రోజుల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఒకరి గురించి మనం ఎవరికైనా నిజంగా సహాయం చేయాలి అని అనుకునేవారి గురించి ఆలోచిస్తే పర్వాలేదండి. ఏదైనా కానీ అయ్యో పాపం అని చెప్పి అనుకోండి, తప్పు లేదు. కానీ దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మీ మనసును మీరు ఎక్కువగా మీ మనసుకి
మానసిక ఒత్తిడిని కలిగించి అలాగే ఇంట్లో వాళ్ళ మీద కూడా అది చూపించి వాళ్ళ ముందు మీరెప్పుడూ కూడా దిగులుగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అది మీ మీద పూర్తిగా అంటే మీ పిల్లలు కావచ్చు, లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు కావచ్చు, ఇలా మీరే ఉంటే మిమ్మల్ని చూసినటువంటి వారు ఏం నేర్చుకుంటారు చెప్పండి. కాబట్టి ఏదైనా కానీ మనం చేసేది ఏమీ లేదు, ఏదైనా జరిగిపోతూనే ఉంటుంది. అయితే మీ చుట్టూ కూడా ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా ప్రశాంతంగా మీ మనసుతో మీరే మాట్లాడుకోండి. కొంత సమయాన్ని మీ మనసుకు ఇవ్వండి. అయితే గందరగోళమైన ఆలోచనలతో రకరకాల ఆలోచనలతో మీ మనసు అనేది చాలా వరకు పూర్తిగా పాడైపోయింది. అయితే దైవిక సందేశాన్ని తప్పకుండా మీరు వినే తీరాలి. ఎందుకంటే మీ జీవితంలోకి రాబోతున్న మహోన్నత శక్తిని మీరు తప్పకుండా స్వాగతించాలి. ఈ పూర్తి అంశాలు కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదంటే అప్పుల్లో ఎదుర్కొన్నటువంటి నష్టాలు, ఇవన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయని చెప్పాలంటే గతంలో మీరు అనుభవించిన ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి కూడా సమాధానం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక మీ ఆర్థిక స్థితి గణనీయంగా ఒక్కసారిగా మెరుగుపడి ఒక స్థిరమైన భద్రమైన భవిష్యత్తుకు మీకు బాగా పునాదులు పడతాయి. సో మీరు ప్రారంభించే ప్రతి పనిలో, చేపట్టే ప్రతి పనిలో విజయాన్నైతే మీరు తప్పకుండా ఆహ్వానించటం ఖాయమని చెప్పుకోవచ్చు. అదేమీ ఊరికే రాదండి. మీరు చేసినటువంటి శ్రమ మాత్రం ఎవరికీ కనిపించదు. అదేదో ఊరికే వచ్చేసినట్లుగా కొంతమంది ద్వేషులు మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. వీడికేంటి, ఏమీ చేయకపోయినా కూడా ఈజీగా మనీ అనేది వస్తుంది, వీడి జీవితం చాలా సాఫీగా ఉంది అని అనుకుంటారు. కానీ మీ జీవితం పూల పానుపుల ఎప్పుడూ లేదు. కష్టాల ఊబిలోనే ఎక్కువగా మీరు గడుపుతారు. కాలం ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా ఒక మంచి ఛాన్స్ అనేది మీకు ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ మీకు మీరుగా ఓర్పుగా నేర్పుగా కాలానికి అనుగుణంగా నడుచుకున్నారు. అయితే మీరు చాలా అందమైనటువంటి రూపం కలిగిన వారు, అంతకు మించినటువంటి అందమైన మనసుతో ఉంటారు. ఇక మీ మనసు చాలా స్వచ్ఛమైనది, కల్మషం లేనిది. అందుకే మీరు అందరితో కూడా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. ఇక మీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి. మీకు అబద్ధాలు చెప్పటం కానీ నటించటం కానీ అస్సలు రాదు. అది మీ నైజం కూడా కాదు. ఎవరైనా అలా ఉంటే మాత్రం వారిని కొంచెం మీరు అలాంటి వారితో మాట్లాడాలన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ని చూపించరనే చెప్పుకోవచ్చు. దానివలన మీకు తెలియకుండానే కొంతమంది ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఎప్పటికీ సత్యం వైపే నిలబడ్డారు కూడా. కాబట్టే మీకింతగా మంచి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది లభించింది. అయితే విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించిన వారే, నా అనుకున్న వారే, గుండెల్లో పెట్టుకున్న వారే మిమ్మల్ని అనేక రకాలుగా వెన్నుపోటు పొడిచారు. అయితే అన్నీ భరించారు, ఓపిక పట్టారు. ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీకు బాగా తెలుసు. ఆ వ్యక్తులను మీరు వదలలేకపోతున్నారు. అయితే ఒకటి మీరు బాగా ఆలోచించుకోండి. ఒక వ్యక్తి మన మీద అంత ద్వేషం పెంచుకున్నాడు, అంతగా మనల్ని అసహించుకుంటున్నాడు, మన నాశనాన్ని కోరుకుంటున్నాడు అని మనకు తెలిసినా కూడా తిరిగి మరలా ఆ వ్యక్తిని మన జీవితంలోనికి ఆహ్వానించిన ఆ వ్యక్తితో మరలా మనం అన్నీ షేర్ చేసుకున్న ముమ్మాటికి అది మీ తప్పే అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి మనస్తత్వం గురించి తెలిసినప్పుడు, ఆ వ్యక్తి ఏంటనేది తెలిసినప్పుడు వాళ్ళ గురించి పూర్తిగా వదిలేసి పక్కన పెట్టేసేయాలి. అంతేకాని ప్రతిసారి అటువంటి వ్యక్తులను మీరు నమ్మి మోసపోతున్నారంటే అది తప్పు. పరిస్థితులకు తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకునేటటువంటి గొప్ప మేధావులు. మరి అలాంటప్పుడు ఎందుకు మీరు అటువంటి వ్యక్తుల ఊబిలో చిక్కుకుంటున్నారో అది మీకే అర్థమవ్వాలి. కనీసం ఈ రోజుల్లో ఓదార్పు మాటలు చెప్పటానికి కూడా ఎవ్వరూ లేరు, కనుమరుగైపోయారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఒంటరిగానే ఎన్నో కష్టాలను, బాధలను, అవమానాలను భరించారు. జీవితంలో ఎన్నో విలువైన వాటిని కూడా కోల్పోయారు. ఈ ఒంటరి పోరాటం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది. అయితే మీకు కుటుంబం పట్ల బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉన్నాయి. వారి సంతోషం కోసం మీరు ఎంత కష్టపడతారంటే రేయింబవళ్ళు కూడా కష్టపడే వ్యక్తులు మీ సుఖాన్ని కూడా త్యాగం చేసి వారి కోసం పాటుపడే గొప్ప వ్యక్తులనే చెప్పుకోవచ్చు. త్యాగమే జీవితానికి గొప్ప చిహ్నం. మీకు
ఒక మంచి ఉజ్వలమైన జీవితం అనేది లభించబోతుంది. దివ్యమైన అనుగ్రహం అనేది ఒక అదృష్టంలా మారబోతుంది. ఏ పని ప్రారంభించినా కూడా అందులో అద్భుతమైన లాభాలు మీరు గడిస్తారనే చెప్పుకోవాలి. మీ మార్గంలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా కానీ అవి గాలికి కొట్టుకుపోయినట్లుగా మాయమవుతాయి. మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కష్టాల నుంచి సంపూర్ణ విముక్తి లభించి ప్రశాంతమైన ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక విశ్వంలో సర్వ గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అయితే మీ జీవితంలో ఒక సానుకూలమైనటువంటి వ్యక్తిని కూడా మీరు నింపబోతున్నారు. ఆగిపోయినటువంటి పనులు, పూర్తి కానటువంటి ప్రణాళికలు అన్నీ కూడా వాటంతట అవే ఊహించని విధంగా పూర్తవుతాయి. మరి నిజంగా ఇవన్నీ మా జీవితంలో జరుగుతాయా? ప్రతిరోజు కూడా మేము వింటున్నదే కదా, విని విని మాకు బోరు కొట్టేసింది, ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు అని మీరు అనుకోవద్దు. మన జీవితం ఈ రోజు ఉన్నట్లుగా రేపుండదు, రేపున్నట్లు తర్వాత రోజు ఉండదు. కాబట్టి ఏదైనా కానీ ప్రతి మనిషికి కూడా ఒక ఆశ అనేది తప్పకుండా ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే ఆ ఆశే లేకపోతే ఏ మనిషి కూడా బతకలేడు. కాబట్టి ఇలానే ఉంటుందేమో నా జీవితం అని అనుకోకూడదు. ఏ నిమిషము ఎప్పుడు ఎవరిది అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు నవ్విన వారు తర్వాత నవ్వుతారో లేదో తెలియదు. ఇప్పుడు ఏడ్చినవాడు అలాగే ఏడుస్తానని కూడా తెలీదు. కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకి కూడా తెలియనటువంటి విషయం. ఈ మనిషి అనేవాడు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి. ఇలా ఆలోచించి మన జీవితాన్ని మనం ప్రశాంతంగా అనుభవించాలి. కాబట్టి మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు, గౌరవం ఇవన్నీ కూడా మరింత ఎక్కువగా సమాజంలో రెట్టింపు కాబోతున్నాయి. మీరెప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటిగా మీ చెవిన పడతాయి. మీ జీవితంలో జరిగే ఈ మార్పులు మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని, గొప్ప ప్రేరణ కూడా ఇస్తాయి. ఇతరులను సులభంగా నమ్మటం, అలాగే కొంతమంది మాయమాటలు నమ్మి వారిని గుడ్డిగా విశ్వసించటం, ఇది మీకు చాలా అంటే చాలా బలహీనత. మీరు గతంలో ఇప్పుడు చాలాసార్లు మోసపోయారు, మోసపోతూనే ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను గుర్తించండి, ఆ వ్యక్తులను దూరంగా ఉంచండి. అప్పుడే మీకు ఎవరు ఏంటనేది తెలిసిన తర్వాతే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా నా వాళ్ళు అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. మనకు మనమే ఒంటరి పోరాటం చేయాలి. మనల్ని ఎవరు కూడా పట్టించుకునేవారు ఉండరు. మనల్ని నమ్మిన వారు మన శ్రేయోభిలాషులు, అటువంటి వ్యక్తులని నమ్మండి, తప్పులేదు. కానీ మనం వెన్నంటే ఉండి మనల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులకు దరిదాపుల్లో కూడా వెళ్ళవద్దు. మీకు ఏది సరైంది అని అనిపిస్తే, ఏది చెయ్యాలి అని అనిపిస్తే, మీ మనసు ఏది చెప్తే అదే చేసేయండి. ఎందుకంటే మీ అంతరాత్మ, మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం చేయదు. కాబట్టి అదే మీకు సరైనటువంటి మార్గంగా చూపిస్తుంది. కాబట్టి మీరు ఒక పని చేయాలి అని సంకల్పించుకోండి, దాన్ని పూర్తిగా చేసేంత వరకు అస్సలు విడిచిపెట్టవద్దు. కాబట్టి అంత పట్టుదల మీకు ఎక్కువగా ఉంటుంది. మీ బలమేమిటో, మీ సామర్థ్యం ఏమిటో చాలాసార్లు మీకు కూడా తెలియకుండానే ఉంటుంది. అందువలన ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. మీలో ఉన్నటువంటి శక్తి మీరు గుర్తించలేకపోతున్నారు. ఈ 4 రోజుల్లో వ్యాపారపరంగా కావచ్చు, అటు ఉద్యోగపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సినీ రంగ పరిశ్రమకు సంబంధించిన వారికి కావచ్చు కూడా, ఇలా అన్ని రకాలుగా మీకు అవకాశాలు అనేవి భగవంతుడే సృష్టించి స్వయంగా మీకు ఇస్తాడనే చెప్పుకోవచ్చు. మానసికమైనటువంటి ప్రశాంతత కూడా పొందుతారు. ఇక ఇది మీకు ఒక పెద్ద విజయమనే చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే అన్నీ ఉన్నా కూడా మానసిక ప్రశాంతత లేకపోతే ఎందుకు, ఏం చేయడానికి? ఆ మానసిక ప్రశాంతత లేనటువంటి వ్యక్తి ఎన్ని ఉన్నా కూడా ఏది కూడా అతనికి శాంతినివ్వదు. కాబట్టి మానసిక ప్రశాంతత ప్రతి మనిషికి అదొక విజయమనే చెప్పుకోవాలి. ఏది లేకపోయినా సరే కొంతమంది చక్కగా పూరి గుడిసెలో ఉన్నవాళ్ళు కూడా ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ఏ టెన్షన్స్ లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. నిజం చెప్పాలంటే ఐశ్వర్యం అదే, ఆనందం అదే, ఆరోగ్యం కూడా అదే. ఒక ఐశ్వర్యం అలాగే మానసిక ప్రశాంతత ఒక విజయం. కాబట్టి ఇవి మనలో ఉంటే తప్పకుండా సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు వెళ్ళి విరిసినట్టే. అది కూడా ఒక అదృష్టమే. కాబట్టి ఇక ఖర్చులు తగ్గించి పొదుపు చేసుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. విద్యార్థులు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీరు కన్న కలలు నెరవేరుతాయి. చదువులో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తెస్తారు.
ఇలా వ్యాపారంలో కూడా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఊహించినటువంటి లాభాలను మీరు తప్పకుండా పొందుతారు. కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయి. మరి ఎక్కువగా వ్యాపారం విస్తరిస్తుంది. కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం మరింత ఎక్కువగా పెరిగిపోయి ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగే శుభవార్తలు వింటారు. ఈ విధంగా చేసి చూడండి. ఇక మీరు చేసుకోవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి కదా, అవి కూడా చెప్పుకుందాం. పరిహారాలంటే మన మనసుకు సంబంధించిన పరిహారం. మొట్టమొదటిగా చెప్పాలంటే మన మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తీసిపెట్టి చక్కగా ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీకు నచ్చిన పనులన్నీ కూడా ప్రశాంతంగా చేసుకొని ఆ తర్వాత దేవుడి మందిరంలో ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 15 నిమిషాలు మనం అనుకుంటామండి, ఎన్ని పనులు చేసుకుంటున్నామో ఉదయం నుంచి సాయంత్రం వరకు బోలెడు పనులు చేసుకుంటాం. ఎన్ని పనులు ఉన్నా సరే భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి నాకు సమయం లేదు, టైం దొరకటం లేదు అని ఈజీగా అనేస్తాం. అది చాలా తప్పు. ఎందుకంటే మనల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడు, మనం ఆయనకు ఏదైనా మనకు కలిసి వస్తే భగవంతుడు మనకు అండగా ఉన్నాడు అని అనుకుంటాం. అలాంటి భగవంతుడి కోసం మనం కొంతైనా సరే సమయాన్ని కేటాయించాలి కదా. మనం ఫోన్లు చూసుకుంటాం, వాట్సాప్లు చూసుకుంటాం, అన్నిటికి సమయం దొరుకుతుంది. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి మనకు ఒక 10 నిమిషాలను మనం అసలు ఎందుకు కేటాయించుకోలేకపోతున్నాం? 10 నిమిషాలు కాకపోతే 20 నిమిషాలు భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోండి. ఎవరైనా పర్వాలేదు, మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే మీకు నచ్చినటువంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది చాలండి. ప్రశాంతమైన జీవితానికి అక్కర్లేనటువంటి ఆలోచనలు తీసి పక్కన పెట్టండి. తప్పకుండా మీకు ఒక మంచి మార్గం అనేది ఆ భగవంతుడు చూపిస్తాడు. ప్రతిరోజు కూడా ఇలా చేసి చూడండి. మీ మనసు అలాగే మీ ఆలోచనలు అన్నీ కూడా, నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. అసలు మీకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే భావన మీకు తప్పకుండా తారసపడుతుంది. శక్తివంతమైనటువంటి ఉపాయాలు మీకు తప్పకుండా దొరుకుతాయి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఆచరించడం వలన మీరెప్పుడూ కూడా రక్షణ కవచంలో ఉన్నట్లుగా మీకే అనిపిస్తుంది. ఏదైనా కానీ కొత్త పనులు, వ్యాపారాలు, పెట్టుబడులు మొదలు పెట్టాలి అని అనుకుంటే సోమవారం, బుధవారం, శుక్రవారం రోజులలో ప్రారంభించడం శుభప్రదం. ఈ రోజుల్లో మొదలు పెడితే పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు జరగకుండా సాఫీగా సాగిపోతాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం, కొంతమంది వ్యక్తులతో మీకు ఉన్నటువంటి బంధం అనేది తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. అది కూడా మూర్ఖులు. మీకు అవసరం లేనటువంటి వ్యక్తులతో బంధాలను మీరు తొలగించుకునే అవకాశం ఈ 4 రోజుల్లో కనిపిస్తుంది. అటువంటి వ్యక్తులు మీకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, యూజ్ అనేది ఏమీ ఉండదు. అలాగే మీకు దగ్గర లేనటువంటి కొనుగోలు చేసినటువంటి కొత్త వస్తువులు కూడా మీ చేతిలోకి రాబోతున్నాయి. ఈ విధంగా చాలా అద్భుతంగా, ఆనందంగా ఈ 4 రోజుల్లో కూడా ప్రశాంతంగా మీరు గడపబోతున్నారనే చెప్పుకోవాలి. భగవంతుణ్ణి అలాగే ఇంట్లో తులసి కోట ముందు దీపాన్ని పెట్టుకొని భగవంతుని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. తప్పకుండా మీ జీవితం అనేది మారుతుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను, విజయాలను తప్పకుండా పొందుతారు.